నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. వృద్ధాప్యము, ముసలితనం అనేది ఎవరికీ శాపం కాకూడదు. ఈ రోజుల్లో అందరూ కోరుకునేది ఏంటంటే హాయిగా జీవించినంతకాలం సుఖంగా సంతోషంగా తిరుగుతూ నిద్రలో ఊపిరి వదలాలని కోరుకుంటారు. హాస్పిటల్ బాధ వద్దు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వద్దు, పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చి మంచాన పడకూడదు. నిద్రలోనే పోవటం అనేది ఒక అదృష్టం. పుణ్యం చేసుకున్నవారు అలా శ్వాసను వదిలేస్తారు. అయితే చాలామందికి ఒక అనుమానం, మహిళలకి 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి పీరియడ్స్, ముట్లు ఆగిపోతాయి. ఇక ముట్లు ఆగిపోయిన తర్వాత సంసార జీవితానికి, లైంగిక జీవనానికి పనికిరామేమో అనుకుంటారు. అది వాస్తవం కాదు. అలాగే పురుషులు కూడా 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, మనం లైంగిక జీవనానికి మనం అన్ఫిట్ ఏమో, చేయకూడదేమో అనుకుంటుంటారు. ఈ విషయంలో చాలామంది ఎవరిని అడగాలో తెలియదు, సిగ్గుపడుతుంటారు. ఈ వయసు వచ్చినాక ఎవరిని అడుగుతాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలంటే సిగ్గు. ఇంకోటి ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్లు వాళ్ళు ఏమంటున్నారు, చక్కగా వెంట్రుకలకు రంగు వేసుకుంటున్నారు. కొంతమంది అయితే విగులు పెట్టుకుంటున్నారు, మీసాలకు కూడా రంగు వేసుకుంటున్నారు. తర్వాత ముఖంకి కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఆ విధంగా మేము యవ్వనస్తులం అనిపించే విధంగా వాళ్ళు ముస్తాబవుతున్నారు. తర్వాత రోడ్డు మీద కనపడి ఎవరైనా తాత అన్న, అమ్మమ్మ అన్న, నాయనమ్మ అన్న కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. సీనియర్ సిటిజన్లు వీళ్ళు నన్ను అంకుల్ అనలేవా, ఆంటీ అనలేవా, తాత అంటావేంటి, అమ్మమ్మ అంటావు, నాయనమ్మ అంటావు అని చెప్పి కసురుకుంటారు. కనుక ఈరోజు వాళ్ళు జీవించినంతకాలం అంకులు ఆంటీలాగానే జీవించాలని కోరుకుంటారు. లైంగిక జీవనానికి మగవారికి 90 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా స్త్రీలకు కూడా అంతే. కాకపోతే ఏంటంటే 60 నుంచి 90 వరకు వయసు పెరుగుతున్న కొద్దీ వారానికి 2 రోజులు, తదుపరి వారానికి 1 రోజు, తదుపరి 15 రోజులకు ఒకసారి, ఇంకా 90 దగ్గరికి వచ్చినప్పుడు నెలకు ఒకసారి, ఆ సంసార జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చాలామంది, ముఖ్యంగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు చాలా టిప్ టాప్గా ట్రిమ్గా ఉంటున్నారు. వాళ్ళు యువకుల కంటే కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఇటువంటి సీనియర్ సిటిజన్లకు అందం, ఆకర్షణ, ఆనందం, ఆరోగ్యం, యవ్వనం, బలం ఇవన్నీ చేకూరాలంటే మీరు యవ్వనస్తుల్లా అన్ని రకాల కార్యకలాపాల్లో పాల్గొనాలంటే ఒక 4 చిట్కాలు ఉన్నాయి. ఈ 4 చిట్కాలు పాటిస్తే మీరు యువతతో, మధ్య వయసు వారితో పోటీగా అన్ని రకాలుగా దినచర్యల్లో సరిలేరు నాకెవ్వరు అనే విధంగా మీరు మీ యొక్క కార్యకలాపాలను నిర్వర్తించగలుగుతారు. మొట్టమొదటిది యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము. ఉదయము వాకింగ్ చేయాలి, ఒక అరగంట. మళ్ళీ సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేయాలి. ఇక రెండవది, మనం తీసుకునే ఆహారంలో రెండవ చిట్కా, రాత్రిపూట జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు ఒక్కొక్క రకానికి ఒక 10, వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే 3 జీడిపప్పు, పిస్తా, బాదం పప్పుని నానబెట్టిన దాన్ని కొద్ది నీళ్ళలో మిక్సీలో పేస్ట్లా తయారు చేయాలి. ఒక గ్లాసుడు పాలు తీసుకోండి. ఈ గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో ఈ పేస్ట్ వేసి దానికి ఖర్జూరం, యాలుక, తేనె, కిస్మిస్, మీకు షుగర్ లేకపోతే
బాగా పండిన అరటిపండుని ముక్కలు చేసి దాన్ని కూడా దీంట్లో కలుపుకొని ఈ పాలు తాగారంటే ఒక స్టీల్ గ్లాసుడు పాలు ఏనుకొచ్చినంత బలం వస్తుంది. ఇక మూడవ చిట్కా, సాయంత్రం పూట మనము అన్నము రొట్టెలో కాకుండా పండ్లు, రకరకాల పండ్లు, ఒక 5-6 రకాల పండు కోసి, జామ పండు తింటే దానిపైన తోలు తీయకూడదు. జామ పండు కూడా తాయివాన్ జామ్ అని చెప్పి కండ ఎర్రగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది, గింజలు తక్కువ ఉంటాయి. యాపిల్ పైన తోలుతో సహా తినాలి. ఈ పండ్లు అధికంగా తీసుకోవాలి. మనం అన్నము గోధుమలు బదులుగా చిరుధాన్యాలు వాడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. ఈ చిరుధాన్యాలను రకరకాలుగా వాడచ్చు. చిరుధాన్యాలతో రాగి ఉందనుకోండి రాగి జావా, లేదు అన్నం వండుకోవచ్చు చిరుధాన్యాలతో, లేదా చిరుధాన్యాలను విడివిడిగా కానీ లేదా అన్నీ కలిపి పిండి చేసి ఆ పిండితో పుల్కాలు చేసుకుని తింటాం. ఇక 4వ చిట్కా, రోజుకి 2 డ్రింకులు. ఉదయం ఒక డ్రింకు, సాయంత్రం ఒక డ్రింకు. ఉదయము పరగడుపున వెజిటబుల్ జ్యూస్, కూరగాయల జ్యూసు. కూరగాయలంటే మనం కీరా దోసకాయ, పొట్లకాయ, సొరకాయ. ఈ వెజిటబుల్ జ్యూసులో నిమ్మరసము, అల్లము, తేనె వేసుకుని ఒక గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్. సాయంత్రం 5 గంటల సమయంలో పండ్ల రసం. రోజుకు ఒక పండు తీసుకుని దాని రసం తీసుకుని దాంట్లో తేనె, ఖర్జూరం అవి కూడా వేసుకుని తాగొచ్చు. ఈ విధంగా ఈ 4 రకాల చిట్కాలు, 4 చిట్కాలు పాటిస్తే సీనియర్ సిటిజన్లలో కూడా యవ్వనం ఉరకలు వేస్తుంది. అయితే ఎవరికైతే షుగర్ ఉందో, షుగర్ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధముగా లైంగిక ఆ కోరికలు తగ్గటం, లైంగిక సామర్థ్యం తగ్గటం అనేది జరుగుతుంది. అటువంటి వారు ఏం చేయాలంటే మీ షుగర్ కంట్రోల్ పకడ్బందీగా ఉండాలి. షుగర్ని నియంత్రించకుండా ఇవన్నీ కోరుకోవటం అత్యాశ అవుతుంది. 3 నెలలకు ఒకసారి మీ షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలియజేసే పరీక్ష ఒకటి ఉంది. HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. దాని 7 కంటే తక్కువగా ఉంచండి, మీ లైంగిక సామర్థ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. HbA1c 9, 10, 11 ఉంటే ఏం లాభం ఉండదు. అట్లాగే థైరాయిడ్ సమస్య చాలామందికి ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన పురుషులకు, స్త్రీలకు అనేక మందికి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు, మీకు తెలవదు. కనుక ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాలు దాటిన వారు, పురుషులు స్త్రీలు కూడా T3, T4, TSH అనే 3 పరీక్షలు చేసుకుని థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభిస్తే మళ్ళీ గుర్రానికి ఎటువంటి చలనం ఉంటుందో, గుర్రం ఎంత ఉత్సాహంగా ఉంటుందో అలాగే మీరు అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలు వేసే యవ్వనం మీ సొంతమవుతుంది. కనుక దిగులుగా, నిరాశగా, నిస్పృహగా ఉండవలసిన అవసరం లేదు. జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆయుష్ పెరిగింది. ఇవాళ 80 సంవత్సరాలు వచ్చిన యువకుడిలా, మధ్య వయసు వాళ్ళ అన్ని రకాల పనులు యువతతో పోటీ పడి చేయగలుగుతున్నారు. అందువల్ల మీకు అందం, ఆకర్షణ, ఆనందం, ఆరోగ్యం, యవ్వనం, బలం మీ సొంతం కావాలంటే ఈ 4 చిట్కాలు పాటించండి. పాటించిన తర్వాత మీ యొక్క భౌతిక ఆరోగ్యం 3 పువ్వులు 6 కాయలు అవటం తథ్యం.